మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మరియు కాస్మెటాలజీ సర్వీసెస్ కలవు. ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఏమైనా ఉంటాయా అనేది దిస్ ఈజ్ అ వెరీ బిగ్ టాపిక్ అండి. ఎందుకంటే మనం గతంలో కొన్ని న్యూస్ పేపర్లలో, టీవీ ఛానళ్ళల్లో చూసాం. హైదరాబాదులో ఆయన ఎవరో సర్జను ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కళ్ళు పోయినాయి. ముంబైలో ఒక ఆయన అయితే ప్రాణాలే పోయినాయి. మరి ఎక్కడో పూణేలోనో ఎక్కడో కళ్ళు పోవడమే కాకుండా కొన్నాళ్ళకి ఆయన కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయారు. ఇలాంటివి వింటూ ఉన్నాం. ఇవేమీ గాలి పుకార్లు కాదు, నిజంగానే ఇవి జరిగినాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి ఈ కేస్ స్టడీస్లోకి మనం కొంచెం తొంగి చూడాల్సిన అవసరం ఉంది. ఇఫ్ పాసిబుల్ మీరు మళ్ళీ గూగుల్లో కానీ ఆ న్యూస్ పేపర్స్లో, ఆ న్యూస్లో చూస్తే కనుక ఎక్కడ ఫెయిల్ అయినాయి ఈ కేసెస్ అనేది చూద్దాం. అలాగే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ బ్లడ్ టెస్టులు చూడాలి. అలాగే మీకు ఎంత రెసిపియంట్ ఏరియా ఉంది, ఎంత డోనర్ ఏరియాని ఒక్క రోజులో మనం హార్వెస్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేడ్ 5, 6 అలా ఉన్నారు. తలంతా దాదాపు ఒక 5,000 గ్రాఫ్ట్స్ దాకా పెట్టాల్సిన పరిస్థితే వచ్చింది. అలాంటప్పుడు 2 రోజులుగా విభజించాల్సి ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ని. వరుసగా కాకుండా ఈరోజు ఒకరోజు చేసి 4 రోజులు గ్యాప్ ఇచ్చి చేయడము, ఇంకో 40 రోజులు గ్యాప్ ఇచ్చి చేయడము చేసుకోవాలి. ఎక్కువ మోర్ దెన్ 4,000 గ్రాఫ్ట్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 సెషన్స్గా డివైడ్ చేయాలి. ఎందుకు? ఒక 4,000 గ్రాఫ్ట్స్ పెట్టాలి అంటే లోకల్ ఎనెస్థీషియా లేదా అందులో కలిపే అడ్రినలిన్, బూపివెకైన్ ఇలాంటివి కొంత మోతాదులో కలపాలి. ఎక్కువ దానికి డబుల్ పెట్టాల్సి వచ్చినప్పుడు లోకల్ ఎనెస్థీషియా అమౌంట్, దానిలోని మందు కూడా డబుల్ అవుతుంది కదా. సో ఒక్క రోజుకి మనిషి తట్టుకోగల డోసుకి మించి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆ చుట్టుపక్కల ఏరియాస్లో సెప్సిస్, మనం వాడుక భాషలో సెప్టిక్ అంటూ ఉంటాము, సెప్సిస్ అవ్వడము, దగ్గరలోని ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వడము, ఇదంతా ఎనఫైలాక్సిస్ అనే ఒక రియాక్షన్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం గమనించుకోవాల్సింది 4,000 గ్రాఫ్ట్స్ కంటే ఎక్కువ పెడుతున్నట్లయితే నో, నాకు ఒక్క రోజులో వద్దు. మరి ఎందుకు చేస్తుంటారు సర్జన్స్? ఇదంతా తెలిసినప్పుడు ఇది వాళ్ళకి తెలియకేం కాదు. 100 మందిలో ఏ ఒక్కరికో జరిగిద్ది. ఇలా చేస్తే కూడా ఏమీ కాదు. ఆపరేషన్ థియేటర్ని 2 days బ్లాక్ చేయడం ఎందుకు, ఒక్క రోజులో కానిచ్చేద్దాం. ఇఫ్ దే ఆర్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నారు, రోజుకో 4-5 సర్జరీలు చేసేవాళ్ళైతే మరి హడావుడిగా చేసేయాలి కనుక ఇలాంటి ఒక రోజులోనే సర్జరీని ముగిచ్చేద్దాం. తలపైన 3 సర్జన్లు కూర్చొని చేయాలండి 4,000 గ్రాఫ్ట్స్ కంటే ముందు పెడితే, విచ్ ఈజ్ ప్రాక్టికల్లీ కాస్త పాసిబులే అయినా కూడా మన బాడీకి సంబంధించి అది ఎలా రెస్పాండ్ అవుతుందో మనకు తెలియదు కదా. మనం చిన్నప్పుడు క్లాస్లో కూర్చుంటే 100 మందిలో ఎవరో ఒకళ్ళు ఎండకు కళ్ళు తిరిగి పడిపోవడము, క్లాస్లో కాస్త వీక్గా ఉండడము ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళమే మనమైతే మనకి 4,000 గ్రాఫ్ట్స్కి మించి ఒకే రోజులో తీస్తూ ఉన్నట్లయితే మన పరిస్థితి ఏంటి? ఎనఫైలాక్సిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కనుక నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఒకే రోజు పట్టించుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవన్నీ మనకి డిస్కస్ చేయరు చాలామంది. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల డిస్పోజబుల్సే వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో మొత్తం డిస్పోజబుల్స్ వాడినప్పుడు ఇంకా అసలు సైడ్ ఎఫెక్ట్స్కి తావే లేదు. బ్లడ్ టెస్ట్ చూసే సర్జన్ మీకు నిర్ణయిస్తారు కనుక సైడ్ ఎఫెక్ట్స్కి తావే లేదు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే ఈ వాడే పంచెస్, హార్వెస్టింగ్కి వాడే పంచెస్, ఇంప్లాంటేషన్కి వాడే నీడిల్స్, ఇవి పెద్ద కాస్ట్లీ కూడా, ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదండి ఈ నీడిల్స్. కానీ ఒక 3 నీడిల్స్తో మొత్తం ప్రొసీజర్ చేసేస్తూ ఉంటారు చాలామంది, జస్ట్ టు సేవ్ టైం అండ్ ఫాస్ట్గా చాలా క్విక్గా అట్లా రూట్స్కి స్ప్లిట్స్ చేసుకుంటూ పోతారనమాట. ఊరికే ఒక 10 ప్రిక్స్కి ఒక నీడిల్ పడేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. కనుక చాలామంది ఒక 10 నీడిల్స్తో మొత్తం ప్రొసీజర్ చేసేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం ఒక చిన్నపాటి బట్టకి పిన్నీసే పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాత్కి పిన్నీస్ పెడుతున్నాం, సేఫ్టీ పిన్ వాడి ఒక 10 సార్లకు అది మొద్దుబారిపోద్ది, మనం పడేస్తాం, కొత్తది కొనుక్కుంటాం. షార్ప్గా ఉన్నప్పుడు అలా ఫైన్గా వెళ్ళి వస్తుంది, అండర్లయింగ్ టిష్యూని డ్యామేజ్ చేయదు. డ్యామేజ్ అవుతే ఇది మొద్దుబారిపోయి ఉంటే ఎక్కువసార్లు వాడిన నీడిల్ అయితే, అంటే మీ స్కాల్ప్కే వాడతారు,
బట్ స్టిల్ వాడిందే చాలాసార్లు చేసినప్పుడు మీ తల లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి ఉండటం వల్ల నంబైపోయి మొద్దుబారిపోయి ఉంటుంది కనుక మీకు వాళ్ళు ఎంత డ్యామేజ్ చేశారు అనేది తెలీదు. అదే హీల్ అయిపోతుందిలే అని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు అండర్లయింగ్ టిష్యూ నలిగిపోయి, అలాంటప్పుడు టిష్యూ నెక్రోసిస్, సెప్సిస్, ఇందాక మనం మాట్లాడుకున్న ఎనఫైలాక్సిస్ జరిగి ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఆ పాటి రిస్క్ కూడా ఎప్పుడూ చేయకూడదండి. బెటర్ టు గో విత్ డిస్పోజబుల్స్. ఆస్క్ యువర్ డాక్టర్ డిస్పోజబుల్స్ వాడతారా అని. అలాగే కొంతమంది పంచెస్ విషయంలో మేము స్టెయిన్లెస్ స్టీల్ వాడతాము, మేము టైటానియం వాడతాము, పంచెస్ ఇలాంటివి అలాంటివి అని చెప్తూ ఉంటారు. ఎలాంటివైనా ఆర్ యూ డిస్పోజింగ్ ఆర్ యూ స్టెరిలైజింగ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ అదర్ క్లయింట్స్ అనేది కూడా మీరు కనుక్కోవాలి. బికాజ్ ఇలాంటప్పుడే అనఫైలాక్సిస్, టిష్యూ నెక్రోసిస్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సమ్ టైమ్స్ వెరీ రేర్లీ ఇట్ మైట్ కాజ్ డెత్. సో క్లియర్గా మీ సర్జన్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అనేది చూడండి. మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ప్లాస్టిక్ సర్జన్స్ ఆధ్వర్యంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతాయి కనుక మనకి డిస్పోజబుల్సే ఉంటాయి. అది ఎంత కాస్ట్లీ పంచ్ అయినా, ఎలాంటి నీడిల్ అయినా సరే ఎవ్రీ 10 ప్రిక్స్కి ఒక నీడిల్ పడేస్తారు. పంచెస్ హార్వెస్టింగ్కి వాడేవి ప్రతి క్లయింట్కి సెపరేట్గా ఉంటాయి. ఇదండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ సర్జన్ మీకు డీటెయిల్గా చెప్పాలి. దీస్ డేస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ గూగుల్. ఏముందిలే మేము చేస్తాం, మీకు ఇవన్నీ అర్థం కాదులే అని వదిలేయకూడదు. మీకు అర్థమైనా కాకపోయినా మీ సర్జన్, మీ డాక్టర్ మీకు ఇవి చెప్పి తీరాలి మినిమం. దీని ద్వారా మనలో ఉన్న అపోహలు, భయాలు తొలగిపోతాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లోకల్ ఎనెస్థీషియా మీద జరిగే సింపుల్ ప్రొసీజర్ మాత్రమే. చేస్తున్నంతసేపు హాయిగా మాట్లాడుతూ మీరు చేంజ్ చేసుకొని ఒక మ్యాక్సిమం 7 hours క్లినిక్లో ఉంటారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ అలౌడ్ కాదు, బట్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. బట్ పీపుల్ అండ్ సమ్ సర్జన్స్ ఆర్ మేకింగ్ ఇట్ కాంప్లికేటెడ్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్లో ముఖ్యంగా ఆఖరిగా చెప్పుకోవాల్సింది, సర్జన్ అనేవాళ్ళు లేకుండా టెక్నీషియన్స్ వాళ్ళు మాత్రమే, లేదా ఎనీ ర్యాండమ్ డాక్టర్ చేయడం సరికాదు. సర్జన్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, వీళ్ళు ఉన్నారా? దీస్ ఆర్ ద బెస్ట్ సర్జన్స్ టు పర్ఫామ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్.